పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేయడానికి సిద్దమయ్యారు. ఇది గమనించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ కోసం ఆమెతో మంతనాలు జరిపారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తామని నమ్మించి మోసం చేసిందని, బీజేపీ ప్రభుత్వానికి చర్మగీతం పాడాలని ఆయన కూడా మమతా బెనర్జీతో చర్చలు జరిపారు. ఇలా గత కొన్ని రోజులుగా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కోసం, చంద్రబాబు బీజేపీ వ్యతిరేక కూటమి కోసం ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బీజేపీకి వ్యతిరేక పార్టీలన్నీ కలిసి రావాలని పిలుపునిచ్చిన మమత జనవరి 21న కోల్కతాలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఏపీ సీఎం చంద్రబాబు, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, అన్నాడీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, యువ నాయకుడు హార్దిక్ పటేల్, విఘ్నేష్ లాంటి మరికొందరు నేతలు పాల్గొన్నారు. అయితే ఈ ర్యాలీ ముగిసిన తర్వాత మమతా బెనర్జీ ఈ సభకు హాజరైన నేతలందరికీ స్వయంగా తానే దగ్గరుండి మరీ భోజనం వడ్డించారు. కాగా ఆమె వడ్డిస్తున్న ఫోటో ప్రస్తుతానికి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.